సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది బైబిల్లో. సంగీతంలో ఎందుకనంటే హృదయ లోతుల్లో ఉన్నటువంటి భావాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు ఉపయోగించినటువంటి ఒక మాధ్యమం సంగీతం. బైబిల్లో సంగీతం ద్వారా ప్రాముఖ్యమైనటువంటి విషయాలన్నిటిని బహిర్గతం చేశారు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు మానవుని సృజించేటప్పుడు వానిని స్త్రీని గాను పురుషుని గాను సృజించారు. అదొక సంగీతం. అది 27వ వచనంలో ఆ భాగం అదొక పద్య భాగం. ఆదాము అవ్వను చూసినప్పుడు పాట పాడాడు, నా మాంసంలో మాంసమా ఎముకల్లో ఎముక అని పాట పాడాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర అంతట్లో కూడా ప్రాముఖ్యమైన సన్నివేశాల్లో పాటలు పాడుతూ వచ్చారు. సంగీతం క్రైస్తవ చరిత్రను మనకి ఇచ్చేది, చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీలకి చాలా పాటలు ఉన్నాయి, అయితే ఒక 150 పాటలు మాత్రం బైబిల్లో సమకూర్చి పెట్టారు. ఈ 150 పాటలని మనం కీర్తనలు అంటాం. చాలామంది కీర్తనలు చదువుకుంటూ ఉంటారు పదే పదే. ఎక్కువ శాతం కీర్తనలు దావీదు రాశాడు కాబట్టి వీటిని దావీదు కీర్తనలు అని అంటారు. కానీ అన్నీ రాసింది దావీదు కాదు, కొన్ని మాత్రమే దావీదు రాశాడు. అయితే ఈ కీర్తనల్ని 5 భాగాలుగా విభజించారు. 5 భాగాలుగా ఎందుకు విభజించారు? 5 భాగాలంటే ఒక్కొక్క భాగంలో ఆ కీర్తనలన్నీ ఒక అంశం కింద ఉంటాయి అన్నమాట. మనకి 5 పుస్తకాలు ఉన్నాయి కదా, ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాల యొక్క అంశాలే ఈ 5 భాగాలు అన్నమాట. మీరు ఒకసారి కీర్తన పుస్తకం తీయండి. కీర్తనలో 42వ కీర్తన తీయండి. 42వ కీర్తన 42 కీర్తన. చాలాసేపు తీస్తున్నారు. రోజు బైబిల్ చదివే వాళ్ళు కీర్తన త్వరగా తీయగలుగుతారు. మీరు పేజీలు తెరుచుకోవట్లేదంటే మీకు బైబిల్ చాలా కొత్తగా ఉందని అర్థం అన్నమాట. బైబిల్ కొత్తగా ఉందంటే మీ జీవితం పాతబడిపోయిందని అర్థం. పాత బైబిల్ కొత్త జీవితానికి సాదృశ్యం, కొత్త బైబిల్ పాత జీవితానికి సాదృశ్యం. ఇది నా మాట కాదు, హోవర్డ్ హెండ్రిక్స్ అనేటువంటి ఆయన డాలస్ థియాలజికల్ సెమినరీలో బైబిల్ భాష్యం అనేటువంటి అంశాన్ని బోధించి ఆయన చెప్పినటువంటి మాట. నా మాట కాదు, అది ఆయనది. ఎప్పుడైనా ఎవరిదైనా మాటలు మనం చెప్పేటప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావించేయడం మంచిది, లేకపోతే దాన్ని దొంగతనం అంటారు. అర్థమైందా? ఆ దొంగతనం మనం చేయకూడదు. పైగా ప్రసంగం చేస్తూ దొంగతనం చేస్తే ఆడికంటే దరిద్రుడు ఇంకోటి ఉండడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, 42వ కీర్తన తీశారు కదా, పైనే ఉంది కీర్తన పైన ద్వితీయ స్కందం, ఇది 2వ భాగం. దీంతో మీకు అర్థమైంది కదా. 73వ కీర్తన దగ్గర రండి. 73 తృతీయ స్కందం అని వస్తుంది. 90వ కీర్తన చతుర్థి. 107వ కీర్తన 107 పంచమి. ఇప్పుడు మీకు అర్థమే కదా, ఇది 5 భాగాలు. 1 నుంచి 41వ కీర్తన దాకా ఉన్నటువంటి భాగంలో మనం చూసేది ఆది, దేనికైనా ఆరంభం. ఏ ఆరంభమైనా ఈ 41 కీర్తనలో ఉంటుంది. 42 నుంచి 72వ కీర్తన దాకా విడుదల దేని నుంచి అయినా సరే విడుదల. 73 నుంచి 89 దాకా యాజకత్వం, మనకి దేవుడు ఇచ్చినటువంటి యాజక బాధ్యతలు. 73 నుంచి 106వ కీర్తన దాకా సాక్ష్యం, ఇతరులతో మనకు ఉండాల్సినటువంటి జీవిత సాక్ష్యం. 107 నుంచి 150 దాకా మన దేవుడితో మనకున్నటువంటి బంధం, మన దేవుడు ఎవరు, ఆ విషయాల్ని చూపించాయి. ఇవి 5 భాగాలు. ఇవి కీర్తనలు పాడుకుంటారు, ఆయా సందర్భాల్లో పాడుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి కీర్తనకి విలువ ఉంటుంది. ఆ విలువ ఎప్పుడంటే, రేపు జోసఫ్ బెన్నీ గారు వస్తే బహుశా ఆయన ఇది చేస్తాడు అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఆయన కలవలేదు కాబట్టి సర్వసాధారణంగా పాటలు రాసి పాటలు పాడేవాళ్ళు చేసే పని అది ఇది చేస్తాడు అనుకుంటున్నాను. ఏంటనంటే, కొన్ని పాటలు మీరు అడిగినవి పాడి ఆ పాట ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు చెప్తాడు ఆయన. మంచిది. ఎందుకంటే పాటకి విలువ ఎప్పుడు వస్తుందంటే, ఆ పాట ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అనేది తెలిస్తే. కీర్తనకి విలువ కీర్తనకారుడు ఎవరు, ఏ నేపథ్యంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో రాశాడు అనేది. ఈరోజు ఒక కీర్తనలో ఒక చిన్న భాగాన్ని మనం చదువుతాం. కీర్తన మొత్తం చదవం, టైం ఉండదంతా.
కానీ నేపథ్యం మీకు ఇస్తాను. ఆ కీర్తన ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు మీకు చెప్తాను. దాని తర్వాత ఆ 5 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మనందరం కూడా ఈ కీర్తనలో మనల్ని మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది మనం చేసేటువంటి పని. బైబిల్లో 32వ కీర్తన తెరవండి, దాన్ని చూద్దాం. ఈ 32వ కీర్తన మార్టిన్ లూథర్ గారికి బాగా ఇష్టం. ఈ 32వ కీర్తన అగస్టీన్ అనేటువంటి భక్తుడికి చాలా ఇష్టం. అగస్టీన్ అనే భక్తుడి 32వ కీర్తనని ఒక కాగితం మీద రాయించుకొని తాను పడుకునేటువంటి మంచానికి ఎదురుగా ఉన్న గోడకి అతికించుకున్నాడంట. ఎందుకు అనంటే, పడుకునే ముందు ఆ కీర్తన చదివితే ఆదరణ దొరుకుద్దని, పొద్దున్నే లెగవంగానే ఆ కీర్తన చదివితే ప్రోత్సాహం పొందుతానని ఆ కీర్తన ఆ విధంగా రాసుకున్నాడంట. ఓకే, సరే, ఈరోజు ఆ కీర్తన యొక్క నేపథ్యాన్ని మనం చూద్దాం. ముందు నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. దావీదు భక్తుడు రాజు అయిపోయిన తర్వాత చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దావీదు కంటే ముందున్నటువంటి సౌలు చాలా విషయంలో విఫలమయ్యాడు. కాబట్టి దావీదు శత్రువులందరినీ కూడా చంపడం అనేది చాలా టైం పట్టింది. లేకపోతే శత్రువుల నుంచి తన రాజ్యాన్ని విమోచించడం అనేది చాలా టైం పట్టింది. దగ్గర 10-15 ఏళ్ళు పట్టింది. అవన్నీ అయిపోయిన తర్వాత శాంతంగా కూర్చున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో రాజులు చేసే పని ఏంటంటే, ఒక 3-4 నెలలు, సంవత్సరానికి 3-4 నెలలు తమ రాజ్యం యొక్క పొలిమేరలన్నీ సరిగ్గా ఉన్నాయా, ఎవరన్నా లోనికి వస్తున్నారా, లోనోళ్ళు బయటికి వెళ్తున్నారా, ఇవి పరిశీలన చేసుకొని వస్తూ ఉంటారు. ఆ సంవత్సరం ఏమైందంటే, నేను రాను, మీరు వెళ్ళండి అని సైనికుల్ని పంపించేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే ఒక చిన్న స్టేట్మెంట్ వేస్తాను, వినండి. రాజుగారిగా పొలిమేరలో పరిశీలన చేయటం అనేది ఆయన బాధ్యత, ఆయన పని. ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో, జాగ్రత్త వినండి మాట, ఇది మీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో, చెయ్యకూడని పని చేయటం మొదలు పెడతాం. ఖాళీగా కూర్చోం మనం. హోంవర్క్ చేయరా, చేయకుండా ఖాళీ కూర్చోడాడు, ఇంకేదో ఏదో పని చేస్తూ ఉంటాడు. ఇది పరిస్థితి అన్నమాట. రాజుగారు దావీదు పొలిమేరలు పరిశీలన చేయడానికి వెళ్ళాల్సింది వెళ్ళలా. మనోడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. రాజుగారు సాయంత్రం అయింది, మేడ మీద తిరుగుతూ ఉంటే అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. ఆ స్నానం చేస్తున్న అమ్మాయిని చూసి ఏం చేసి ఉండాల్సింది, అరే ఎవరో అమ్మాయి స్నానం చేస్తుంది అని పక్కకి వెళ్ళిపోయి ఉండాలి. తొలిచూపు పొరపాటు కాదు, తొలిచూపు పాపం కాదు, అది పొరపాటు, తొలిచూపు. కానీ ఆ చూపుని కొనసాగించాలి, ఆ చూపుని ఆలోచనలోకి తెచ్చుకోవాలి అనుకోవటం పాపం. అక్కడ మొదలైంది పాపం. అప్పుడే చేశాడు పాపం అని. ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడు. దావీదు ఏమి యవ్వనస్తుడేం కాదు. ఇది జరిగే సమయానికి దావీదు వయసు 53-54 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూశాడు, కోరిక పుట్టింది, ఊహల్లో పాపం చేశాడు. అప్పుడే కిందకి వెళ్ళాడు, ఆ అమ్మాయిని తెప్పించుకున్నాడు. ఆ అమ్మాయిని రేపేం చేయలేదు, ఎందుకంటే ఆ అమ్మాయి రాజుగారి దగ్గర ఉండేది కదా, వ్యతిరేకించి ఉండదు. ఆ అమ్మాయి పడుకోమంటే పడుకొని ఉంటుంది. కానీ ఆయన మానసికంగా రేప్ చేశాడు. మానసికంగా అంటే ఏంటి, ఆమెకి ఇష్టం లేదు, ఆమె అలాగే పడుకుంది, ఆ అమ్మాయిని పాడు చేశాడు. ఇది 11-12 అధ్యాయాలు 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు కథలాగా చెప్తున్నాను నేను, అందరికీ అర్థం అవడానికి అంతే. అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ అమ్మాయిని ఇగో అక్కడికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేసి ఇంటికి వెళ్ళు అంటాడు. ఎందుకన్నాడు ఆ మాట, స్నానం చేసి ఇంటికి వెళ్ళు అని? ఆ మాట బైబిల్లో ఎందుకు రాయాల్సి వచ్చింది? కొంచెం ఆలోచిస్తే ఏమని అర్థమైందంటే, ఆయన శుభ్రత గురించి స్నానం చేసి వెళ్ళమనలా. యూదులకి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, నాకు పాపం పోయింది అంటానికి నీళ్లు ఉపయోగిస్తారు. మన భారతీయులు గంగలో మునిగితే పాపం ఏ విధంగా పోయిందని నమ్మకం ఉన్నదో, ఆ విధంగా నీళ్లతో కడుక్కుంటే కనుక పాపం పోతుంది అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక నమ్మకం. సో దావీదు ఆ అమ్మాయిని, నువ్వు స్నానం చేయి, నువ్వు స్నానం చేస్తే నువ్వు నాతో చేసిన పాపాన్ని కడుక్కుపోతాయి, నేను కూడా స్నానం చేస్తా, పాపం పోద్ది, స్నానంతో పాపం పోగొట్టేయచ్చు అని అనుకున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తుడిపేద్దాం
అని అనుకున్నాడు. ఇది దావీదు చేసిన పని అయితే, మనం ఆధునిక ప్రపంచంలో స్నానం లాంటి పనులు చేస్తూ ఉంటాం. యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు. మీరు చేసే స్నానం ఏంటో మీకు చెప్తాను నేను. ఓకే, చాలా సింపుల్గా. కొంతమందితో మీరు చాట్ చేయకూడదని మీకు కూడా తెలుసు. కొంతమందితో మీరు చాట్ చేయకూడదని మీకు తెలుసు. మీకు తెలియదని కాదు, అయితే మీరు చాట్ చేస్తారు. ఎలా చాట్ చేస్తారో మీకు చెప్తాను, వినండి. గుడ్ మార్నింగ్ బంగారం, ఒక నిమిషం తర్వాత డిలీట్. ఆ తర్వాత అవతల నుంచి గుడ్ మార్నింగ్, దాన్ని చదివి వెంటనే డిలీట్. నేను బాగున్నాను బంగారం, డిలీట్. ఒక నిమిషం తర్వాత అవతల నుంచి నేను కూడా బాగున్నాను, డిలీట్. ఈరోజు సాయంత్రం మనం మాల్లో కలుసుకుందామా, ఒక నిమిషం తర్వాత డిలీట్. ఇప్పుడు మీకు అర్థమైపోయిన ఉంటుంది కదా. డిలీట్ నొక్కేస్తే ప్రపంచంలో ఎవరికీ తెలియదు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు, స్నానం చేసేస్తే పని అయిపోతుంది, డిలీట్ నొక్కేస్తే పని అయిపోతుంది. మీలో కొంతమంది అలాంటోళ్ళు ఉన్నారు. అలాంటోళ్ళు డిలీట్ నొక్కేటువంటి వాళ్ళు. అంటే మీరు అవిశ్వాసాలని నేనేమంటలేదు. దావీదు ఈ విధంగా పనిచేసినప్పుడు అవిశ్వాసం కాదు. అప్పటికే చాలా కీర్తనలు రాశాడు ఆయన. అప్పటికే దేవుని యొక్క హృదయానుసారుడైన బిరుదు కూడా ఉంది. కానీ ఇలాంటి నీచమైనటువంటి పనికి ఆయన ఒడిగట్టాడు. ఎందుకు ఏంటి తర్వాత ఆలోచిద్దాం. కానీ ఆ పరిస్థితికి అయితే వచ్చింది. ఇంకొంతమంది ఉంటారు, ఇంకా కొంచెం స్థాయి పెరుగుద్ది. ఎలా అంటే బ్లూ ఫిల్మ్స్ అంటారు. చూడకూడనటువంటి అశ్లీల చిత్రాలు చూస్తారు, రాత్రులు చూస్తారు, ఎవరు లేనప్పుడు గదిలో తలుపులు వేసుకొని చూస్తారు. అయిపోయిన తర్వాత సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ డిలీట్ నొక్కుతారు, హిస్టరీ ఎవరికీ తెలియకుండా. ఏమనుకుంటారు తెలుసా, నేను చేసేది ఎవరికీ తెలియదు అనుకుంటారు. చిన్నప్పుడు అమ్మ లడ్డూలు చేసి అక్కడ పెట్టి, ఈ లడ్డూలు ఇప్పుడు తినొద్దు, రేపు తినాలంటే అమ్మ స్నానంకి వెళ్ళొచ్చే లోపల లడ్డూ తిని మూతు తుడిచేసుకొని ఎవరికీ తెలీదు అని చిన్నపిల్లోడు అనుకుంటే, మీరు చాట్ చేసి డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని మీరు అనుకుంటే, చూడకూడని అశ్లీల చిత్రాలు చూసి హిస్టరీని డిలీట్ చేసి ఎవరికీ తెలియదు అని అనుకుంటే, దావీదు కూడా అలాగే అనుకున్నాడు. అయిపోయింది. 3 నెలలు అయింది. 3 నెలలు అయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చి నేను గర్భవతిని అని అన్నది. దావీదు వెంటనే అడిగిన ప్రశ్న ఏంటంటే, మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అని. సరే, ఆయన 4 నెలల క్రితం యుద్ధానికి వెళ్ళాడు. అయ్యో సరే, ఆయన డీటెయిల్స్ నాకు పంపి, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు అని పంపించేశాడు. ఇప్పుడు పాపాన్ని కవర్ చేయడానికి ఆయన చేసేటువంటి పనులు. అతన్ని పిలిపించాడు. మీ ఆవిడకి బెంగగా ఉందంటయా, వెళ్ళు మీ ఆవిడతో కొన్ని రోజులు ఉండు అని అంటే, అతను అంటాడు, రాజుగారు సైనికులు యుద్ధం చేస్తున్నటువంటి టైంలో నా భార్యతో నేను ఎలా పడుకుంటానండి, పాపం కదా అని అన్నాడు. ఆ మాట దావీదు గుచ్చుకోవాలి. ఎందుకు గుచ్చుకోవాలి? సైనికుడు సొంత భార్యతో పడుకోవడానికి భయపడుతున్నాడు. నేను రాజుని, పక్కింటి భార్యతో పడుకున్నాను, ఎంత ఘోరం అని అనిపించాలి. కానీ అనిపించలేదు దావీదుకి. గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి విశ్వాస అయి ఉండొచ్చు, ప్రసంగాలు చేసే వ్యక్తివి కూడా వాక్యం పంచేది. ఇక్కడ కూడా దావీదు పరిస్థితి అదే. అలాంటి మాట కూడా దావీదు మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. దావీదు మొండిగా ఉండిపోయాడు. దావీదు ఏం చేశాడు, అతన్ని కూర్చోపెట్టి, మన భాషలో చెప్పాలంటే ఇది మన భాష, అప్పుడు జరిగిందని కాదు, అప్పుడు జరిగింది వేరే. అప్పుడు ద్రాక్షారసం తాగిపిచ్చాడు. మన భాషలో చెప్పాలంటే పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు మందు కొట్టిచ్చేశాడు. బాగా మందు కొట్టిన తర్వాత, ఎల్రా నీ భార్యతో పడుకోరా అని అంటే, మందు కొట్టినోడు చెప్పాడు, వెళ్ళను సార్ నా భార్యతో పడుకోను అని. దావీదుకి అప్పుడైనా బాగా దెబ్బ తగిలి ఉండాలి. ఇటు తాగితేనే వెళ్ళలేదు, నేను తాగకుండానే వెళ్ళిపోయాను, నేను ఎంత నీచుణ్ణి అని అనుకోవాలి. కానీ అప్పుడు పనిచేసినట్లు మనకేం అనిపించదు. సరే, ఏం చేయాలో అర్థం కాక వాడికే చిట్టి ఇచ్చి పంపించేశాడు. నువ్వు సైనిక అధికారికి ఇవ్వని. ఏమని పెట్టాడు, నువ్వు ఫ్రంట్లో పెట్టి ఇతన్ని ఎన్కౌంటర్లో లేపిచ్చే అనేసి. చచ్చిపోయాడు అతను. దావీదు దాన్ని ఆసరాగా తీసుకొని, బెత్షెబా భర్త చచ్చిపోయాడు యుద్ధంలో. ఆయన గొప్ప దేశభక్తి కలిగినటువంటి వాడు. మరి ఈమె తల్లి కాబోతుంది.
ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అవుతారు? నేను అవుతానులే అని ప్రజల ముందు అబ్బా ఎంత గొప్పోడు రా దావీదు అని అనిపించుకోవడానికి దండలు వేయించేసుకున్నాడు. అయిపోయింది, ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు. కొన్ని రోజుల దాకా అలాగే గడిపేస్తున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, రాజ టీవీని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఒక ప్రవక్త గారు వచ్చారు. ఒక ప్రవక్త గారు వచ్చి, రాజుగారు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అన్నాడు. అందరినీ పంపించేశాడు, కూర్చోపెట్టాడు. ఆయన భాషలో చెప్పాలంటే కథలు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ మన భాషలో చెప్పాలంటే, రాజుగారు నేను ఈ మధ్యన ఒక సోషల్ మీడియా గ్రూప్లో జాయిన్ అయ్యాను. అదేంట్రా? ఏమి లేదు సార్, ఆ గ్రూప్లో వీడియోలు పంచుకుంటాం, విషయాలు పంచుకుంటాం అంటే బాగుంది. ఏమి లేదు రాజుగారు, ఒక వీడియో క్లిప్పింగ్ పంపించారు నాకు, దాన్ని మీకు చూపిద్దామని వచ్చానన్నాడు. సరే చూపి అని అంటే ఆ వీడియో ఆన్ చేశాడు. ఇది మన భాషలో. అప్పుడు వీడియోలు ఉన్నాయా, సోషల్ గ్రూప్ ఉందా అనొద్దు, మీకు అర్థం అవ్వడానికి మీ భాషలోకి తర్జుమా చేశాను నేను. అర్థమైందా? సరే వీడియో నొక్కాడు, చూస్తూ ఉన్నాడు. 3-4 సెకండ్లు అయ్యేటప్పటికి దావీదు గుండె ఆగిపోయింది. రేయ్ ఈ వీడియో ఎక్కడదరా సార్, చూడండి సార్ చివరి దాకా. రేయ్ దాన్ని ఆపేరా, ఎవడరా నా బెడ్రూమ్లో కెమెరా పెట్టింది సార్, చివరి దాకా చూడండి సార్. సార్ చూడండి సార్, నేను చూడను, ఎవర్రా ఇది పెట్టింది, ఎవర్రా సార్? సోషల్ మీడియాలో మా గ్రూప్ అడ్మిన్ దేవుడు సార్, దేవుడు పంపించాడు ఈ వీడియో. దేవుడు ఎందుకు పంపించాడో కూడా చెప్తాను సార్ మీకు. దేవుడు ఏమన్నాడంటే, మీకు ఒకసారి చూపించమన్నాడు సార్, మీరు చూపించిన తర్వాత దీన్ని ట్రోలింగ్ చేయమన్నాడు. ట్రోలింగ్ అంటే ఏంట్రా? ఏం లేదు సార్, అందరికీ అందేటట్లు చేయటం. ఏంటి? నేను చేసినటువంటి దుష్కార్యం అందరికీ అందేటట్లు చేయమని చెప్పాడు ఆ దేవుడు. ఏమో సార్ చెప్పమన్నారు సార్, మీతో చెప్తున్నాను. అప్పుడు భయం వేసింది దావీదుకి. మనలో చాలామంది దావీదు టైప్ ఉంటారు. ఏంటో చెప్తాను. పాపం చేసినప్పుడు భయం ఏదు, పాపం బయట పడుతుందంటే భయం వేస్తుంది. పాపం చేసినప్పుడు గుండెలో గుబులు అనిపించదు, దాన్ని అందరికీ తెలిసిపోతుందంటే గుండెలో గుబులు అనిపిస్తుంది. ఇవి మీకు చెప్తా ఉన్నప్పుడు మీరు సీటుకి గట్టిగా అతుక్కొని కూర్చుంటారు నాకు తెలుసు, బిగుసుకొని కూర్చుంటారు నాకు తెలుసు. ఇది జరగాలన్నదే నా ఉద్దేశం. పొద్దున్నుంచి దీనికోసం ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే దీన్ని ఫైనల్ బ్లో అంటారు. దీంతో మీ దిమ్మ తిరగాల, అయితే మీ జీవితమైనా బాగుపడాలా, లేకపోతే నాశనానికి మీరే సంతకం పెట్టుకొని వెళ్ళిపోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. మీరు విశ్వాసాలు కాదని నేను అంటలేదు, నేను మాట్లాడుతుంది దావీదు గురించి, దేవుని యొక్క హృదయానుసారుడు. ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం మీతో చెప్తున్నాను. దావీదు రాజయ్యుండు కూడా తనకి భయం కలిగితే చెయ్యకూడని పని ఒకటి చేశాడు. నాతాన్ అనే జర్నలిస్ట్ అక్కడ ఉంటే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన కాళ్ళు వెనక్కి లాగి, నువ్వు రాజువి, నా కాళ్ళ మీద పడితే ఏమవుతుంది, నువ్వు నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? భయం వేస్తే ఎక్కడ దాకానే వెళ్తాం. పచ్చి భాషలో చెప్పాలంటే ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాం. తెలుగు భాషలో ఉపయోగించకూడని దరిద్రమైన పదం ఎవడ సంకైనా నాకుతాం మనం. ఎందుకో తెలుసా? భయం గుప్పెట్లోకి వెళ్ళినప్పుడు తప్పించుకోవడానికి ఏం చేయాలో మనకు తెలియదు. ఆ పరిస్థితుల్లో కాళ్ళ మీద పడిపోతే, నా కాళ్ళ మీద పడితే ఏమవుదు, ఆ దేవుణ్ణి అడుగు, ఆయన కృప చూపించి నిన్ను క్షమిస్తే సరి అనంటే, ఆ పరిస్థితుల్లో ఉక్రోషంతో, ఆవేదనతో, భయంతో, బాధతో ఒక కీర్తన రాశాడు. ఒక కీర్తన, ఆ కీర్తనే 51వ కీర్తన. ఒకసారి తీయండి. 51వ కీర్తన, 51వ కీర్తన ఒకసారి తీయండి. 51 కావాలని తీపిస్తున్నాను. 51వ కీర్తన 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన పైన చూడండి, చిన్న అక్షరాలు కొన్ని ఉంటాయి. దావీదు బెత్షెబాది యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్తను అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఇది నేపథ్యం, మీకు అర్థమైంది కదా, నేపథ్యం. ఆ నేపథ్యంలో రాసినటువంటి కీర్తన ఇది. ఆ టైంలో ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ టైంలో తనకున్నటువంటి ద్వంద్వ జీవితం గురించి ఒప్పుకున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాను, కానీ నా కళ్ళ ముందు ఎప్పుడు నా పాపమే కనబడుతుంది. సింహాసనం మీద కూర్చున్నాను, చాలామంది గాయకులు పాటలు పాడుతున్నారు, కానీ నా చెవుల్లో మాత్రం
పాపమే రింగు రింగుమంటుంది. ఆయన కీర్తనలో రాసిన మాటలు అవి, నా సొంత మాటలేం కాదు. మీలో కొంతమంది చర్చిలోకి వచ్చి కూర్చున్నారు, అద్భుతమైనటువంటి సంగీతము ఆరాధన ఇక్కడ ఉన్నది. ఆ ఆరాధన మీలో కొంతమంది హృదయపూర్వకంగా చెయ్యలేకపోతున్నారు. నాకు తెలుసు. కొంతమంది కేవలం పెదాలు మాత్రం కదుపుతున్నారు, నాకు తెలుసు. కొంతమంది కేవలం సంగీతాన్ని ఆనందిస్తున్నారు, అంతే. దాంట్లో ఉన్నటువంటి విషయంలోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకనంటే మీ హృదయము మీకు తెలుసు, మీ లోనున్నటువంటి భయం, బాధ మీకు తెలుసు. దావీదు వాటిని ఒప్పుకున్నాడు. చూడండి 3వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎంత క్లియర్గా తాను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడో చూడండి. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన 13వ వచనంకి వస్తున్నాడు. ప్రభా, నన్ను క్షమించు, నువ్వు నాకున్నటువంటి ఈ దోషాలన్నీ తీసేయి. అప్పుడు ఏం చేస్తాడంట? 13వ వచనం. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దావీదు దేవుడితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నేను పశ్చాత్తాపడ్డాను కదా, పాపాన్ని ఒప్పుకున్నాను కదా, నీ పాదాల చెంత చేరాను కదా, నన్ను క్షమించు. నాలో ఉన్నటువంటి ఆ గిలి అపరాధ భావం, పాపం మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి బరువెక్కే హృదయం తేలిక చేసేయి, ఆ బరువు తీసేయి. మీకు అర్థమయ్యడానికి ఇన్ని పదాలు నేను ఉపయోగిస్తూ ఉన్నాను. నా గుండెల్లో బరువుగా ఉన్నది, నా పాపం ఎప్పుడు నాకు కనబడుతుంది, నేను చేసినటువంటి పాపం నా చెవుల్లో వినబడుతూ ఉన్నది. ఇది పోవాలి, వీటన్నిటి నుంచి నాకు విడుదల కలిగితే అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలు బోధించదు. నేను మౌనంగా ఉండను. నేను ఈ లోకములో చెడ్డ జీవితం జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధిస్తాను. ఏం బోధిస్తాను? పాపులు నీ తట్టు తిరగాలని నేను బోధిస్తాను, నీ తట్టు తిరగాలని. దావీదు ఒక ఒప్పందం చేసుకున్నాడు దేవుడితో, ప్రభా ఇది జరిగిస్తాను అని. ఆ ఒప్పందం ప్రకారం దావీదు పాపాన్ని ఒప్పుకున్నాక, పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, దేవుడు క్షమించాడు అనేటువంటి నిశ్చయత కలిగిన తర్వాత, బహుశా కొన్ని నెలల తర్వాత 32వ కీర్తన రాశాడు. ఇప్పుడు రండి 32వ కీర్తనకి. 51వ కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు. 32వ కీర్తన నాకు పశ్చాత్తాపం దొరికింది అని రాశాడు. 51వ కీర్తన దుఃఖంతో రాశాడు. 32వ కీర్తన ధైర్యంగా రాస్తున్నాడు. 51వ కీర్తన ఆయన నాకు దేవుడు క్షమాపణ ఇవ్వాలి అని రాశాడు. 32వ కీర్తన నాకు క్షమాపణ దొరికింది అని రాస్తున్నాడు. అదేమో కన్ఫెషన్, ఇదేమో సెలబ్రేషన్. ఇది 32వ కీర్తన. ఈ 32వ కీర్తనకి పైన టైటిల్ ఇచ్చాడు, దావీదు కీర్తన దైవ ధ్యానం అని. మీలో ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ తీసుకొస్తే కనుక ఆ దైవ ధ్యానం అనే దగ్గర ఉండేటువంటి హిబ్రూ పదానికి అర్థం ఏంటి అని అంటే కనుక పాట రూపంలో ఉన్నటువంటి ఒక బోధ, అది మనం అర్థం చేసుకోవాలి. మనము 5 వచనాలే ధ్యానం చేస్తాం. మొదటి 5 వచనాలు దేవుడు మనల్ని పాపములోంచి ఎలా బయటికి తీసుకొస్తాడో రాశాడు. దేవుడు మనల్ని పాపంలోంచి ఎలా బయటికి తీసుకొస్తాడో రాశాడు. మొదటి 5 వచనాలు. 6వ వచనం నుంచి 11వ వచనంలోకి పవిత్ర జీవితంలో ఎలా కొనసాగింప చేస్తాడో రాశాడు. ఇది బయటికి రావటం, బయటికి వచ్చిన తర్వాత జీవితం ఎలా జీవించాలి, 6వ వచనం నుంచి 11వ వచనం దాకా. అయితే మనం మొదటి 5 వచనాలే చూస్తాం. కీర్తన మొత్తం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ వచనం నుంచి 11వ వచనం దాకా చదివితే పాపం నుంచి బయటపడిన వ్యక్తి ఏ విధంగా పాపంలో పడిపోకుండా ఉండటానికి మళ్ళీ కొనసాగాలో దేవుడిచ్చేటువంటి హెచ్చరికలు, దేవుడిచ్చేటువంటి మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సరే, ఇప్పుడు 5 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఓకే, ఈ 5 వచనాల్లో తొలి 2 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రక్స్ అంటారు దాన్ని. క్రక్స్ అంటే
ఓ విధంగా కేంద్రం అదనమాట. ఈ 2 వచనాల మీదే బహుశా నేను అరగంట మాట్లాడతాను. బీపీ తెచ్చుకోవద్దు మీరు. ఎందుకు బీపీ తెచ్చుకోవద్దంటే ఈయన 5 వచనాలు చెప్తానన్నాడు, 2 వచనాలకి అరగంట పట్టింది అంటే ఇప్పటి నుంచి ఇంకో గంట పట్టుద్ది అన్నమాట అనుకోవద్దు. అరగంట 2 వచనాలకి అయితే తర్వాత 3 వచనాలకి 10 నిమిషాలే పడుతుంది అంతే. ఈ 2 వచనాలు అర్థమైతే మిగిలిన 3 వచనాలు అలాగా వెళ్ళిపోతుంది. ఇది విషయం. నేను ఇప్పటికి పరిచయం మొదలుపెట్టి 14 నిమిషాలైంది. నాకు టైం ఉన్నది లెక్క, అర్థమైందా? నేను గంట మాట్లాడతానన్నా కరెక్ట్గా గంట మాట్లాడి ముగిచ్చేస్తాను. ఓకే, సో ఇది జరిగేటువంటి విషయం. టైం బౌండ్. మొదటి వచనం 2వ వచనం 2-3 సార్లు చదువుతాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తెలుగు బైబిల్లో ధన్యుడు అనేది చివరి వస్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్సెడ్ అనే పదం ముందు వస్తుంది. హిబ్రూ భాషలో కూడా ధన్యత ముందు ఉంటుంది. నేను ధన్యుణ్ణి అని మొదలుపెట్టి తర్వాత వర్ణించుకుంటూ వస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు ఇలాంటి సంఘాలలో ఇలాంటి కార్యక్రమాలలో సాక్ష్యానికి టైం ఇస్తారు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారో అంటే ఒక చిన్న నమూనా. సాక్ష్యం చెప్పడానికి వస్తారు. ఈమెకి కరోనా వచ్చి తగ్గిందనమాట. ఈవిడ సాక్ష్యం మొదలుపెట్టింది. ఎలా మొదలు పెడుతుంది అంటే వస్తుంది, ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు, దేవుని యొక్క అత్యంత కృప, నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అప్పుడు ఏమైందంటే ఆ రోజు నాకు గాలంతలేదు, నేను తట్టుకోలేకపోయాను. ఇది సర్వసాధారణంగా జరిగే విషయం. అంటే నేను వెక్కిరించడానికి చెప్పట్లేదు, ఇది నమూనా చెప్పాను. నేను అస్సలు వెక్కిరించట్లా. నో, నా ఇంటెన్షన్ అది. అలా చెప్పకూడదని కూడా నా ఉద్దేశం కాదు. ఎలా చెప్పుతారో మీకు చెప్పాను. అంటే ముందొచ్చినప్పుడు చాలా సంతోషంగా మొదలుపెట్టింది, 1 నిమిషం కాకముందే దుఃఖం వచ్చేసింది. ఎందుకు వచ్చింది దుఃఖం అంటే, మొదటేమో దేవుడు నన్ను తప్పించాడనేటువంటి ఆనందంతో ఇక్కడికి వస్తే ఎక్కడి నుంచి తప్పించాడు అనేది ఒక్కసారి ఆలోచించినప్పుడు భయం వేసిపోయింది. అమ్మో ఆ రోజు ఊపిరాళ్ళ, అమ్మో ఆ రోజు రుచి తెలియలా, అమ్మో ఆ రోజు నాకు ఆక్సిజన్ అందలా. అది గుర్తొచ్చినప్పుడు భయంకరమైనటువంటి దుఃఖం అన్నమాట. నేను ఎందుకని ఈ మాట చెప్పానంటే, ఇక్కడ దావీదు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నేను ధన్యుణ్ణి అని మొదలుపెట్టి, ఎందుకు ధన్యుణ్ణయ్యాను? దరిద్ర జీవితంలోంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. అతి భయంకరమైన పతన స్థితిలోంచి దేవుడు నన్ను బయట తీసుకొచ్చాడు. అది ఆయన చెప్తున్నాడు. ఆ పతన స్థితిని వర్ణించేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది.